103 మండలాల్లో 56 మండలాల్ని మనము రెడ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. ఈరోజున్న ఇన్ఫెక్షన్ రేట్ ప్రకారము ఈ నెంబర్ మారుతుంటుందండి. కేసెస్ పెరిగే కొద్దీ మండల్స్ కేటగిరీ మారుతుంటుంది. 47 మండలాలు ఆరెంజ్ కేటగిరీలో ఉన్నాయి. ఇక 573 మండలాలు ఏవైతే కేసులు లేవో, కేసులు నమోదు కాలేదో, కరోనా పాజిటివ్ కేసెస్, అవి గ్రీన్ కేటగిరీలో ఉన్నాయి. మనకు వచ్చే పాజిటివ్ కేసెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేటగరైజేషన్ ఆఫ్ మండల్స్ మారుతూ ఉంటుంది. ఇక మూడవ అంశం వచ్చేసి జిల్లాల వారీగా చూస్తే మనకి వచ్చిన కేసుల్లో దాదాపుగా 893 కేసుల్లో 590 కేసులు 4 జిల్లాల్లో ఉన్నాయి. అంటే సుమారుగా 66% మన రాష్ట్రంలో ఉండే కేసులు 4 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అవి కర్నూలులో 234, గుంటూరులో 195, కృష్ణా జిల్లాలో 88, చిత్తూరు జిల్లాలో 73. ఈ రకంగా ఈ 4 జిల్లాలు సుమారుగా మన కేసు లోడ్లో 66% మనకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. రెండవ అంశం మనం చూస్తే మన థీమ్ వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక గోల్ వచ్చేసి ప్రొటెక్ట్ ద గ్రీన్ అండ్ రెస్ట్రిక్ట్ ద రెడ్. అంటే రెడ్ని మనము ఉన్న వాటిని మరి కంటైన్ చేసుకుంటూ మన ఏదైతే గ్రీన్ మండలాలు ఉన్నాయో ఆ మండలాల్ని కాపాడుకునే ఉద్దేశంతో మనము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో మోటో ఈజ్ ప్రొటెక్ట్ ద గ్రీన్, రెస్ట్రిక్ట్ ద రెడ్. ఇక ఈ కమ్యూనిటీ సర్వైలెన్స్లో మనం ఈ 181 క్లస్టర్లో కూడా మనము కాంటాక్ట్ ట్రేసింగు, తర్వాత టెస్టింగ్ ఆఫ్ ద కాంటాక్ట్స్, ప్రతి ఏదైనా పాజిటివ్ కేసు వస్తూనే ఆ పాజిటివ్ కేసులో ప్రైమరీ కాంటాక్ట్స్ అని ఉంటారండి. ఎవరైతే ఆయనతో క్లోజ్గా ఉంటారో ఆ పాజిటివ్ కేసుకి వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్స్ అని పిలుస్తారు. సో ప్రైమరీ కాంటాక్ట్స్ ద్వారా ఇంకా కొంతమందిని వాళ్ళు ఆ ప్రైమరీ కాంటాక్ట్స్కి మిగతా వాళ్ళు టచ్లో ఉంటారు, వాళ్ళని సెకండరీ కాంటాక్ట్స్ అంటారు. సో ప్రధానంగా ఇప్పుడు ఎక్కడైతే పాజిటివ్ కేసు వస్తుందో ఆ పాజిటివ్ కేసు యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ని, సెకండరీ కాంటాక్ట్స్ని ట్రేస్ చేసి వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్లడము, అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేయడము, అక్కడ నుంచి టెస్ట్ చేయడము జరుగుతుంది. సో ఆ టెస్టింగ్ పద్ధతిలో భాగంగానే మనం ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో టెస్టింగ్ కెపాసిటీ మనం బాగా గణనీయంగా పెంచామని చెప్పొచ్చు. ఇది నా 3rd ప్రెస్ కాన్ఫరెన్సు. 7వ తేదీ ఏప్రిల్న మీతో మాట్లాడినప్పుడు మనం కండక్ట్ చేసిన టెస్టులు 3930. మళ్ళీ ఒక వారం కిందట మాట్లాడాను మీతో. 16 ఏప్రిల్ రోజున 16,555 టెస్టులుగా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు 23 ఏప్రిల్న సుమారుగా మనము 48,000 పరీక్షలు చేశాం. సో మన టెస్టింగ్ కెపాసిటీ ఈరోజు చాలా మరి సిగ్నిఫికెంట్గా పెంచడం జరిగింది. ఇది ఏ రకంగా పెంచాము అని కూడా మీరు అడగచ్చు. మనకు మొదట స్టార్ట్ అయినప్పుడు ఫిబ్రవరి 15 మనము ఫస్ట్ ల్యాబ్ మన తిరుపతిలో మొదలైంది. ఆ రోజు కేవలం రోజుకి 90 పరీక్షలు చేసే మనకి సామర్థ్యం ఉంది. దాని మార్చి 15 కల్లా మరి 450, రోజుకు 450 పరీక్షలు చేసే కెపాసిటీ తీసుకొచ్చాము. మరి ఏప్రిల్ 5కి అది 1080 శాంపుల్స్ టెస్ట్ చేసే మరి ఆ కెపాసిటీ మనము క్రియేట్ చేసుకోగలిగినాము. దాని తర్వాత ఈ మధ్యకాలంలో మనకి నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు మనకి 9 ల్యాబ్స్ పనిచేస్తున్నాయి, వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీసు. దాని తర్వాత దీని కెపాసిటీ మరి పూల్డ్ శాంపుల్ ద్వారా చేయడం వల్ల ఈ పీసీఆర్ టెస్ట్ అంటారు. ఈ పీసీఆర్ టెస్ట్ని మనం రోజుకు సుమారుగా 3,480 టెస్ట్ చేసే పరీక్షలు చేసే సామర్థ్యాన్ని మనం ఈరోజు క్రియేట్ చేసుకోగలిగినాం. ఇదివరకు నేను చెప్పాము, ఇంకో రకమైన టెక్నాలజీ కూడా ఐసీఎంఆర్ వాళ్ళు మరి పర్మిట్ చేశారు. ఇది కూడా యాంటీజెన్ టెస్టే. ఇందాక చెప్పిన పీసీఆర్ టెస్ట్ కూడా వైరస్ యాంటీజెన్
మనము కనిపెట్టే టెస్ట్ అది, ఆ వైరస్ యాంటీజెన్ ఉందా లేదా శాంపుల్లో అని చెప్పేసి. అదే రకంగా ట్రూనాట్ టెస్ట్ కూడా వైరస్ యాంటీజెన్ టెస్ట్ చేసే పరీక్షనే. దాంట్లో మనకి దాదాపుగా 49 ట్రూనాట్ ల్యాబ్స్ని మనము ఎస్టాబ్లిష్ చేశాము. మనకు సుమారుగా 225 మెషిన్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. వీటన్నిటిని కూడా 49 ల్యాబొరేటరీస్లో మనం వీటిని ఏర్పాటు చేసి వీటి ద్వారా సుమారుగా 3500 టెస్టులు రోజుకు చేయగలిగే పరిస్థితి ఉన్నాము. మరి ఈరోజు చూస్తే దాదాపు పర్ డే ఈ యాంటీజెన్ టెస్ట్ చేసే కెపాసిటీ, అంటే యాంటీబాడీ టెస్ట్ వేరే ఉన్నాయండి, యాంటీజెన్ను పరీక్ష చేసే కెపాసిటీ మనకి సుమారుగా 7000 టెస్ట్ దాకా ఉంది. 6980 టు బీ ప్రిసైజ్ ఆ కెపాసిటీ ఉంది. ఈరోజు సుమారుగా మనము నిన్నటి రోజున సుమారుగా 6000 పైన పరీక్షలు చేయడం జరిగింది. సో ఇది ఒకసారి దేశ పరిస్థితులు బట్టి చూస్తే మనము ఈ 48,000 మనము చేశాము ఈ రోజుకి. మనకు మరి 2011 సెన్సస్ ప్రకారము మన జనాభా 50 మిలియన్లు, అంటే 5 కోట్లు అనుకుంటే, మరి పర్ మిలియన్ అంటే ప్రతి 10 లక్షలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనము ఇండియా యావరేజ్ వచ్చేసి 334 అండి ప్రతి మిలియన్కి. ఆల్ ఇండియా యావరేజ్ 334. సో కొన్ని రాష్ట్రాలు మరీ తక్కువగా ఉన్నాయి ఆల్ ఇండియా యావరేజ్ కంటే. పంజాబ్, యూపీ, అస్సాం, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇవి ఆల్ ఇండియా యావరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. ఆల్ ఇండియా యావరేజ్ కంటే చాలా రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈరోజు రాష్ట్ర ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, మనం 48,000 పరీక్షలు చేసి 2011 సెన్సస్ ప్రకారము 5 కోట్ల జనాభా అనుకుంటే, మనం ఈరోజు 961 అంటే 961 పరీక్షలు చేస్తున్నాం. సరే, ఒకవేళ ఈరోజు జనాభా తీసుకోండి అనుకుంటే ఆ జనాభా కూడా లెక్క కట్టాము. ఈరోజు దాదాపు 5.34 క్రోర్స్ అంటే 53.4 మిలియన్ వేసుకుంటే, దాని ప్రకారం కూడా మనము దాదాపు 900 టెస్ట్లు మరి ప్రతి మిలియన్కి చేస్తున్నాము. సో ఇది హైయెస్ట్ కంట్రీలోనే. సో ఏపీ 50 మిలియన్ పాపులేషన్ వేసుకుంటే 961, ఫాలోడ్ బై రాజస్థాన్ 877, తమిళనాడు 869. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ సరిగా టెస్టులు చేయడం లేదు, సరైన టెస్టులు చేయడం లేదు అని విమర్శలు చేస్తున్న వారికి నేను తెలియజేసేది ఏంటంటే, దేశంలోనే అత్యధికంగా పర్ మిలియన్కి టెస్టులు చేసే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. దయచేసి ఈ వాస్తవాన్ని గమనించమని ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళని కోరుచున్నాను. ఎందుకంటే ఫ్యాక్ట్స్తో మాట్లాడడం కరెక్టు. మరి ఏదో సౌత్ కొరియాని మనం కంపేర్ చేయలేము. సౌత్ కొరియా చేసి ఉండొచ్చు చాలా ఎక్కువ టెస్టులు. సో మనకుండే కెపాసిటీ మన దేశంలో మన రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్లో ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఇందాక చెప్పినట్టు కమ్యూనిటీ సర్వేలెన్సు, దాని తర్వాత టెస్టింగు. ఇక హాస్పిటల్ ప్రిపేర్నెస్ వచ్చేసి గతంలో మేము చెప్పాము, మేము 4 స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పేసి. దాంతోపాటు ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు కూడా స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రిపరేషన్ ఇప్పుడు చేస్తున్నాము. అక్కడ ఉండే వివిధ రకాలైన పేషెంట్స్ను కూడా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమం మనం ఇప్పుడు మాట్లాడుతుండగా జరుగుతుంది. ఈరోజు దాదాపు మనకి యాక్టివ్ కేసెస్ మన హాస్పిటల్స్లో ఒక 4 స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్, 13 జిల్లా కోవిడ్ హాస్పిటల్లో సుమారుగా 725 మంది పేషెంట్లు ఉన్నారు. 9 మంది ఈరోజు మనం మాట్లాడుతుండగా 9 మంది ఐసీయూలో ఉన్నారు. ఇంతవరకు 141 పేషెంట్స్ను రికవర్ అయ్యేసి మరి డిశ్చార్జ్ చేయడం జరిగింది. నిన్నటి రోజున మీరు పేపర్లో కూడా చూసింటారు. అనంతపురంలో సుమారుగా 80 సంవత్సరాలు పైబడ్డ ఒక మహిళ మరి కోవిడ్ని జయించి డిశ్చార్జ్ కావడం మనమందరము గమనించాం. నిన్న మనకి దురదృష్టవశాత్తు 27 మరణాలు సంభవించాయి. వీటి మీద మరి గట్టిగా పరిశోధన చేస్తున్నాము, ఏ కారణాల వల్ల ఈ మరణాలు సంభవించాయో. ప్రతి డెత్కు కూడా వీఆర్ ఆడిటింగ్. సో ఏమైనా దీంట్లో మనం ఇంప్రూవ్ చేసి ప్రాణాలు కాపాడగలమా అని చెప్పి ప్రయత్నం కూడా చేస్తున్నాము. దీనికోసం రాష్ట్ర స్థాయిలో
మరి ఒక క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా మనం పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రతి డెత్ను కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నారు. తర్వాత పేషెంట్ మేనేజ్మెంట్ కూడా ఒక చిన్న అప్లికేషన్ పెట్టాము. సో క్రిటికల్ కేర్ ఎస్పెషలీ అన్స్టేబుల్ పేషెంట్స్ అందరినీ కూడా మరి కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేసేదానికి, అక్కడ ఉండే డాక్టర్స్కి మరి అడ్వైజ్ ఇచ్చేదానికి కూడా ఒక ఏర్పాటు చేశాము. ప్రతి హాస్పిటల్ నుంచి కూడా మనకుండే ఇప్పుడు ఇదివరలో ఉండే 17 హాస్పిటల్స్కి కూడా ఆ హాస్పిటల్ నుంచి కంట్రోల్ రూమ్కి వీడియో కాన్ఫరెన్స్ లింకింగ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా అర్జెంటుగా మాట్లాడాలన్నా కూడా ఆ పేషెంట్ పారామీటర్స్ ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి ఎక్స్పర్ట్స్ చూడాలన్నా కూడా ఒక వీడియో లింక్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, మనము ఈ లాక్డౌన్ కారణం వల్ల కానీ మరి మన కొన్ని డైరెక్షన్స్ వల్ల చాలా ఆసుపత్రుల్లో ఓపీలు మొన్నటి వరకు బంద్ చేయడం జరిగింది. ఈ ఓపీ సర్వీసెస్ బంద్ కావడం వల్ల మరి పేషెంట్స్ ఇబ్బంది పడకూడదనేసి రాష్ట్ర ప్రభుత్వము ఒక టెలిమెడిసిన్ సర్వీస్ కూడా 14410 టెలిమెడిసిన్ సర్వీస్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా ఇప్పటికీ 306 మంది డాక్టర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళందరూ వాలంటరీగా సేవ చేస్తున్నారు. 306 డాక్టర్స్. ఇంతవరకు సుమారుగా 4300 పైన టెలికన్సల్టేషన్స్ కూడా జరిగింది. దీంట్లో ప్రభుత్వం యొక్క ఉద్దేశం వచ్చేసి ఈ టెలికన్సల్టేషన్ ద్వారా పేషెంట్స్కి డాక్టర్స్ సలహా ఇచ్చిన తర్వాత 2 రకాలైన అడ్వైస్లు వస్తాయి. ఒకటి మెడికల్ అడ్వైస్ ఇవ్వడము, అంటే వాళ్ళకి పెద్దగా ప్రిస్క్రిప్షన్ అవసరం ఉండదు, ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చని. రెండవది ప్రిస్క్రిప్షన్ ఇవ్వడము. ఆ ప్రిస్క్రిప్షన్ కూడా డైరెక్ట్గా డాక్టరు మరి తన సిస్టమ్ ద్వారా ఎవరైతే ఫోన్ చేస్తున్నారో, దీనికి స్మార్ట్ ఫోన్ కూడా అవసరం లేదు, నార్మల్ ఫోన్ ద్వారా కూడా ఫోన్ చేసినా కూడా ఆ ప్రిస్క్రిప్షను ఆ పేషెంట్కి వెళ్ళడం జరుగుతుంది. అదే ప్రిస్క్రిప్షను కన్సర్న్ మెడికల్ ఆఫీసర్, మాకు ఏదైతే 1145 పిహెచ్సిలు ఉన్నాయో ఆ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ కూడా ఏ జ్యూరిస్డిక్షన్లో పేషెంట్ ఉంటారో ఆ జ్యూరిస్డిక్షన్కి ఆ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కి ఈ ప్రిస్క్రిప్షన్ వెళ్తుంది. ఆయన తనకుండే ఫీల్డ్ స్టాఫ్ ద్వారా కావలసిన మెడిసిన్స్ని గవర్నమెంటే పిహెచ్సి ద్వారా సప్లై చేయడానికి నిర్ణయించింది. ఆ రకంగా చూసినా కూడా సుమారుగా 1200 మందికి ఈ రోజు వరకు ప్రిస్క్రిప్షన్ ప్రకారము మరి డ్రగ్స్ సప్లై చేయడం జరిగింది. ఇంకొకటి రిక్రూట్మెంట్. మనకి కొంతమంది సిబ్బంది కొరత ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత సుమారుగా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో, అదనంగా స్టాఫ్ కావాలో దాని గురించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ప్రస్తుతానికి వివిధ జిల్లాల్లో సుమారుగా 4578 మంది డాక్టర్సు, 16200 మంది పారామెడికల్ స్టాఫు, నర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. వీటికి అదనంగా సుమారుగా 1170 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ని, అదే సంఖ్యలో 1170 మంది జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ని, 2000 మంది స్టాఫ్ నర్సుల్ని, సుమారుగా 300 పైచీలకు అనస్థీసియా టెక్నీషియన్స్ని, సో లోయర్ లెవెల్ స్టాఫ్ని, ఎఫ్ఎన్ఓస్ కానీ ఎంఎన్ఓస్ కానీ స్వీపర్స్ కానీ సుమారుగా మరొక 900 మందిని రిక్రూట్ చేసేదానికి టెంపరీ రిక్రూట్మెంట్ ఫర్ 1 year నోటిఫికేషన్ ఇచ్చాము. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. త్వరలోనే వీళ్ళంతా కూడా మరి విధుల్లో చేరతారు. ఈ డాక్టర్స్కి కానీ ఈ పారామెడికల్ స్టాఫ్ కానీ కొత్తగా చేరిన వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐగాట్ ప్లాట్ఫామ్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక స్టాక్ పొజిషన్, మనకి మొదట్లో ఈ N95s, ప్లాంట్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంటు, వీటి గురించి మరి సరైన సంఖ్యలో లేవనేసి ఒక క్రిటిసిజం ఉన్నది. ఈరోజు దాదాపుగా మనకి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంటు మన రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల పైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉంది. అదే రకంగా N95 మాస్క్స్ సుమారుగా 1,40,000 దాకా మన దగ్గర N95 మాస్క్ స్టాక్ కూడా ఉంది. తర్వాత గ్లౌస్, తర్వాత ఈ సర్జికల్ మాస్క్ అయితే గ్లౌస్ సుమారుగా 31 లక్షలు, సర్జికల్ మాస్క్ సుమారుగా 45 లక్షలు మన స్టాక్స్ వివిధ జిల్లాల్లో మరి డ్రగ్ స్టోర్స్లో కానీ హాస్పిటల్లో కానీ
మరి డాక్టర్స్ గురించి అందుబాటులో పెట్టడం జరిగింది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము మరి మాస్క్ ధరిస్తే మరి ఇన్ఫెక్షన్ రేట్స్ తగ్గుతాయని చెప్పేసి మిగతా చోట్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ను ఆధారంగా పెట్టుకొని ప్రతి వ్యక్తికి ఒక 3 మాస్కులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇది ఆప్కో, ఎస్హెచ్జి, సెర్ప్ ఎస్హెచ్జి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారుగా 16 కోట్ల మాస్క్, ఫేస్ మాస్క్ మనిషికి 3 మాస్కుల చొప్పున అందజేయడం జరుగుతుంది. త్వరలో ఈ సప్లై పూర్తయిన తర్వాత మరి తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే నిబంధన కూడా ప్రభుత్వం పెట్టబోతుంది. ఇంకొకటి వచ్చేసి ఆసుపత్రిలో ఆక్సిజన్ సప్లై. ఎందుకంటే ఇప్పుడున్న కొత్త ఫైండింగ్స్ ప్రకారము ఈ కోవిడ్ పేషెంట్స్లో హైపాక్సియా వస్తుంది, ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్లడ్ తగ్గుతుంది. కాబట్టి వీళ్ళందరికీ ఆక్సిజన్ లెవెల్స్ మనం మానిటర్ చేయాలి. వెంటిలేటర్ కంటే ఆక్సిజన్ సప్లై ఉంటే బాగుంటుందని చెప్పి ఒక హైపోథసిస్ వచ్చింది. దాని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం వాళ్ళు కూడా ఆక్సిజన్ సప్లైస్ పెంచమని చెప్పి వివిధ హాస్పిటల్లో ఒక డైరెక్షన్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే మనం దాదాపు ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి ఐసీయూ బెడ్స్తో ఏవైతే ఉన్నాయో మన హాస్పిటల్లో విత్ ఆక్సిజన్ సప్లై 3 లైన్స్ ఉంటాయండి. ఆక్సిజన్ సప్లై సుమారుగా మనకి బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కలిపి ఉన్న టోటల్ కెపాసిటీ, అంటే దీని మొత్తాన్ని మనం వాడడం లేదు. సో సుమారుగా 3,394 బెడ్స్కి ఆక్సిజన్ సప్లై లైన్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఫస్ట్ ఫేజ్లో 884 బెడ్స్ తీసుకోవడం జరిగింది స్టేట్ కోవిడ్ హాస్పిటల్లో. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కోవిడ్ హాస్పిటల్లో సుమారుగా 291 బెడ్స్ ఉన్నాయి. సో ఈ స్టేట్ కోవిడ్ హాస్పిటల్లో సుమారుగా మరొక 2,000 బెడ్స్కి దాదాపుగా, అంటే 1976 బెడ్స్కి మరి ఆక్సిజన్ సప్లై లైన్స్ వేసేదానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇది కొద్దిగా సివిల్ వర్క్ ఉంటుంది కాబట్టి దాదాపు ఒక 3 వీక్స్ పట్టే అవకాశం ఉంది. మే 20 తేదీ కల్లా ఈ బెడ్స్ కూడా మనము ఆక్సిజన్ సప్లై ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాము. అదే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ కెపాసిటీ కూడా ఒకటి చూడాలని చెప్పారు. మనకి ఈరోజు దాదాపుగా మనకున్న బెడ్స్ మొత్తానికి, అంటే టోటల్ బెడ్స్కి, హాస్పిటల్లో ఉన్న అన్ని బెడ్స్కి 6,395 బెడ్స్ కాను మనకి సుమారుగా 1,00,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సప్లై అవసరం ఉంది. సో మనకున్న సిలిండర్స్ కానీ, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ద్వారా కానీ మనకి అన్ని ఆసుపత్రులకి సుమారుగా 2,21,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సప్లైని మనము అందుబాటులో ఉంచడం జరిగిందనేసి తెలియజేస్తున్నాను. సో రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరి భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్స్ కానీ, దాని తర్వాత WHO గైడ్లైన్స్ వచ్చినా కానీ మన డాక్టర్స్ని మిగతా యూఎస్లోనే కొంత డాక్టర్స్తో కూడా కొంత అనుసంధానం చేసి యూఎస్ అక్కడ పెద్ద పట్టణాల్లో ఏం జరుగుతుందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని మనము మన పేషెంట్స్కి మరి ఏదైతే కొత్త పద్ధతులు ఉన్నాయో, కొత్త ప్రోటోకాల్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మరి పాటిస్తూ బెస్ట్ పాసిబుల్ కేర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఎవరు అపోహలు పెట్టుకోవద్దు. నా యొక్క ఒకటే విజ్ఞప్తి, మరి పనిచేసే సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో క్లారిఫికేషన్ తీసుకోకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాటు డేటాలో ఉన్నా కూడా, ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ తీసుకోకుండా దాని అనవసరమైన మరి విషయం చేసి ప్రజల్లో భయభ్రాంతుల్ని మరి చేసే కార్యక్రమం చేయొద్దనేసి నేను చేతులెత్తి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. ఎవరైనా సరే వ్యక్తులు, ఏ సంస్థలైనా, వార్తాపత్రికలైనా 1-2 సార్లు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా డిస్క్రిపెన్సీ ఉన్నా, పొరపాటు ఉన్నా మేము చెప్పిన లెక్కల్లో ఒకసారి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మరి వార్తలు ప్రచురిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మేము అఫీషియల్గా మార్నింగ్ ఒకటే బులెటిన్ ఇస్తున్నాము ఇప్పుడు, ఎందుకంటే దాదాపు 5-6 వేల టెస్టులు చేస్తున్నాము. ఇన్ఫర్మేషను కలెక్ట్ చేయడానికి 9 సెంటర్స్ నుంచి 9 VRDL ల్యాబ్స్ నుంచి కలెక్ట్ చేయాలి.
49 ట్రూనాట్ ల్యాబ్ నుంచి కరెక్ట్ చేయాలి. అంటే దాదాపు 60 ల్యాబ్స్ ద్వారా దగ్గర నుంచి సుమారుగా 6,000 పైబడ్డ వివరాలు తీసుకోవాలి. అంత సులభం కాదు రోజుకు 2 సార్లు ఇవ్వడము. అందుకే ఒకటిసారి ఇస్తున్నాము. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా 1-2 సార్లు మరి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే పాజిటివ్ కేసు ఆల్రెడీ పేషెంట్ హాస్పిటల్లో ఉంటాడండి. మళ్ళీ కొన్ని సందర్భాల్లో 14 రోజుల తర్వాత ఆ శాంపుల్ చేసినప్పుడు ఈరోజు ఒక జిల్లాలో జరిగింది, మళ్ళీ అతనుగా పాజిటివ్గానే ఉన్నాడు. అది డబుల్ కేసు కాదు. అంటే ఆ వ్యక్తి 2 సార్లు చూపించబడ్డాడు మాకు మొదట వచ్చిన సమాచారంలో. మళ్ళీ వెరిఫై చేసుకుంటే అలాంటి 3 కేసులు ఆల్రెడీ పాజిటివ్గా డిక్లేర్ అయ్యారు. హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ 14 రోజుల తర్వాత టెస్ట్ చేసినప్పుడు స్టిల్ హీ రిమైండ్ యాజ్ పాజిటివ్. సో అలాంటప్పుడు ఆ కేసు మేము డిశ్చార్జ్ చేయలేము. అట్లా కొన్నిసార్లు వెరిఫికేషన్ కొంత టైం పడుతుంది. కాబట్టి మీరందరూ మేమైతే అఫీషియల్గా ఇస్తున్న బులెటిన్ ఉందో దాన్నే పరిశీలించవలసిందిగా మేము కోరుచున్నాము. ఆ విషయం గురించి కొంత మళ్ళీ వివరాలు చెప్తాము. ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ట్రూనాట్ దాదాపు నేను చెప్పిన 48,000 పరీక్షల్లో ట్రూనాట్ ద్వారా చేసిన పరీక్షలు 16,000 ఉన్నాయి. ఈ 16,000 పరీక్షల వివరాలు మేము రెడీగా ఉన్నాము డేటా ఎంట్రీకి. ఇంకా ఐసీఎంఆర్ పోర్టల్లో వాళ్ళు రాష్ట్రాలకి ఇంకా లాగిన్ ఇవ్వలేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో మనకు మెషిన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ద మూమెంట్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తూనే మనం పరీక్షలు చేశాము. ఈ డేటా అంతా కూడా వాళ్ళ క్లియరెన్స్ ఇస్తూనే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనము దాదాపుగా 48,000లో 32,000 దాకా మనము పీసీఆర్ ద్వారా టెస్ట్ చేశాము. 16,000 టెస్టులు ట్రూనాట్ ద్వారా చేయడం జరిగింది. సో ఇవి చాలా ట్రాన్స్పరెంట్గా, అందులో కొందరు కూడా చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే కేసులు సపరేట్ చేస్తున్నాం అనేసి. మనం దేశంలోనే ప్రతి మిలియన్కి పరీక్షలు చేసే నెంబర్స్లో మనం హైయెస్ట్ ఉన్నాం. సో ఇంతకంటే మరి ఇంకా ఎన్ని పరీక్షలు చేయాలో నాకు అర్థం కావడం లేదు. మనం కేసులు సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కేసులు ఒకవేళ సపరేట్ చేసినా అవి దాగే విషయం కాదు. ఇది కొన్ని మనం డిలే చేసే కొద్దీ ఆ కేసు ఐడెంటిఫై చేయకుండా పాజిటివ్ని ఇంకా అట్లనే వదిలేస్తే టెస్ట్ చేయకుండా ఆయన 20-30 మందికి ఈ వైరస్ని మరి వ్యాప్తి చెందజేస్తాడు. ఏదైనా అదే హై ప్రొఫైల్ మనిషి ఉన్నాడు అనుకోండి, అతను విఐపి లాంటి మనిషి అనుకోండి, పాజిటివ్ కేసు ఆయన ఐడెంటిఫై చేయకపోతే దే బికమ్ సూపర్ స్ప్రెడర్స్. ఇప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో కొంతమంది డాక్టర్లు అఫెక్ట్ అయ్యారు, కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అఫెక్ట్ అయ్యారు. వాళ్ళని మనం వెంటనే టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్గా నెగిటివ్గా నిర్ధారించకపోతే మళ్ళీ వాళ్ళు అట్లనే ఉంటే మరి నిర్ధారించకుండా వాళ్ళు ఇంకా చాలామందికి, ఎందుకంటే వాళ్ళు దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సో మెనీ పీపుల్, సో దే బికమ్ సూపర్ స్ప్రెడర్స్. అట్లా మనకి సౌత్ కొరియాలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రాజస్థాన్లో బిల్వారాలో ఎగ్జాంపుల్స్ ఉంది, మన రాష్ట్రంలోనే కర్నూలులో ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ ఉంది. కాబట్టి డిలే చేయడం వల్ల ఏం లాభం లేదు. అవి ఒకరోజు ఒక కేసు డిలే చేయడం వల్ల ఒక వారం రోజులకి అవి 100 కేసులు అవుతాయి. అటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఇక్కడ వీఆర్ టెస్టింగ్ మోర్. ద స్ట్రాటజీ ఈజ్ టెస్ట్ అండ్ ఐసోలేట్. సో ట్రేస్ అవుట్ చేయాలి, టెస్ట్ అయిన తర్వాత పాజిటివ్ అయితేనే కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలి, కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి ఐసోలేట్ చేయాలి, మళ్ళీ ఫర్దర్ టెస్టింగ్ చేయాలి. సో ఇట్స్ సచ్ ఏ హ్యూజ్ అండ్ వెరీ హెవీ టాస్క్ ఫర్ అస్. సో స్టాఫ్ ఆర్ వర్కింగ్ అండ్ స్టాఫ్ చాలా ఒత్తిడితో పనిచేస్తున్నారు. సో ఈ మాకు అప్రిషియేషన్ లేకుండా పర్వాలేదు, కానీ డోంట్ క్రిటిసైజ్ అస్, విమర్శలు చేయొద్దనేసి అందరినీ కోరుకుంటున్నాను. మేము ఇచ్చిన కేవలం ఏవైతే అఫీషియల్గా ఇస్తున్నామో అది వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్. దాన్ని దాటి పొరపాటును కూడా ఏ యాజమాన్యం కూడా దాటి ప్రచురించవద్దనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక రకంగా హెచ్చరిక కూడా చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ ఐఎన్పిఆర్ కమిషనర్ గారు చెప్తారు. ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో వీల్ హైలైట్ దెమ్. వీ రిక్వెస్ట్ దిస్ మేనేజ్మెంట్స్ టు ప్లీజ్ రెక్టిఫై దేర్ అప్రోచ్. థ్యాంక్ యూ. ఎస్, నేను సాయంత్రం వచ్చిందండి. వచ్చేసి యాంటీబాడీ టెస్ట్లు ద సెన్సిటివిటీ వ్యారీసు చాలా రకాలుగా ఉంది. సో వాళ్ళు మొన్న రాజస్థాన్లో ఏదో ఫాల్ట్ వచ్చిందని చెప్పి ఒక 48 hours ఆపమన్నారు. మళ్ళీ నిన్న సాయంత్రం ఒక అడ్వైజరీ ఇచ్చారు. బట్ యాంటీబాడీ టెస్ట్ ఒకటి క్లారిటీ ఇవ్వాలి, యాంటీజెన్ టెస్ట్ ఈజ్ మోర్ స్పెసిఫిక్ టెస్ట్.
సర్వేలెన్స్ కోసము ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఎందుకంటే అది 10 నిమిషాల్లో టెస్ట్ అవుతుంది కాబట్టి లార్జ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మనము అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు. దానివల్ల ఎక్కడైతే పాజిటివ్స్ వస్తాయో దాంట్లో మళ్ళీ 2 యాంటీబాడీస్ ఉన్నాయి. సో లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బట్టి ఒక ఐజీఎం అని ఒకటి ఉంటుంది, ఐజీజీ అని ఒకటి ఉంటుంది. ఇట్స్ టూ టెక్నికల్. సో వీఆర్ యూజింగ్ దట్ యాంటీబాడీ టెస్ట్. అవర్ కిట్స్ ఆర్ ఫ్రమ్ సౌత్ కొరియా. సో కొంత పరీక్ష చేసే పంపించాము. సో బట్ విల్ నాట్ బీ టోటలీ డిపెండింగ్ ఆన్ దట్. ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా ఆ పేషెంట్ కానీ ఆ కేసును కానీ మేము స్టిల్ ఇంకా ఐసోలేషన్లో పెట్టి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు మనము శాంపుల్ తీస్తున్నాము, ఏ రోజు టెస్ట్ చేస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. దాంట్లో ఫీల్డ్ పరిస్థితిలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు పరీక్షలు చేసుకోవచ్చు అని చెప్పి ఐసీఎంఆర్ నిన్న సాయంత్రం అడ్వైజరీ ఇచ్చింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి ఈ పరీక్షలు చేస్తున్నాం. వస్తాయి మళ్ళీ అంటే ఈరోజు ఈస్ట్ గోదావరి కలెక్టర్ చెప్పారు. ఈ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు సుమారుగా 35 మంది వచ్చారు ఈస్ట్ గోదావరికి. దాంట్లో మొదటిసారి పరీక్ష చేసినప్పుడు 3 పాజిటివ్ అని తేలారు, 32 మంది నెగిటివ్ అని తేలారు. సో తర్వాత ఏదో ఒక సందర్భంలో అనుమానం వచ్చి మళ్ళీ ఈ 32 మందికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తే 3 మరీ పాజిటివ్గా వచ్చారు. అంటే ఇది 14 రోజుల 28 రోజుల ఇంకా నోబడీ షూర్. సో కాబట్టి ఈ అన్సర్టనిటీ ఉంది. సో ఇది ఇస్ న్యూ ఇన్ఫెక్షన్, ద డిసీజ్ ఆల్సో న్యూ, వైరస్ ఇస్ ఆల్సో న్యూ. సో రైట్ నౌ 14 days మనం అనుకుంటున్నాం క్వారంటైన్లో, బట్ కొన్ని కేసులో 28 days కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అంటే అది పీసీఆర్ టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చి మళ్ళీ తర్వాత కొన్ని రోజులు గ్యాప్తో చేస్తే మళ్ళీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. కాబట్టి పాజిటివ్ ఈజ్ డెఫినెట్ పాజిటివ్, నెగటివ్ ఈజ్ నాట్ డెఫినెట్ నెగటివ్. మా ఎగ్జాంపుల్స్ కూడా అట్లనే ఉన్నాయి. కొన్ని కేసులు 28 రోజుల తర్వాత కూడా 28 రోజుల వరకు కూడా సిమ్టమ్స్ రాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు అందరూ కూడా చూసింటారు ప్రసార మాధ్యమాల్లో, ఇండియాలో దాదాపు ఐసీఎంఆర్ స్టడీ ప్రకారం 80% కేసెస్ ఆర్ ఏసిమ్టమాటిక్. సో దట్స్ ఎ రియల్ ఛాలెంజ్ ఫర్ ఎనీ హెల్త్ డిపార్ట్మెంట్ టు ఐడెంటిఫై దోస్ కేసెస్. ఓకే, ఐసీఎంఆర్ చేసుకోమని చెప్పిందండి. ఏ క్వాలిటీ అండి? it is not a very definitive test, but it will be useful because mass screening చేసుకోవాలంటే PCR టెస్ట్ చేయాలంటే మాస్ స్క్రీనింగ్ చేయలేము. సో మాస్ స్క్రీనింగ్ కోసము, కమ్యూనిటీ సర్వేలెన్స్ కోసం ఈ టెస్టు మిగతా దేశాలు వాడుతున్నాయి, భారతదేశం కూడా వాడుతుంది. దాని ప్రకారం మన రాష్ట్రం కూడా వాడుతుంది. థ్యాంక్ యూ. ఎస్, I'll tell you. 31 in Guntur, they are all in the red zone. So we have isolated the patients, the cases. So they are tested positive. I am not really worried about Kurnool because red zone nunchi vachai. Guntur 18 again in red zone. To liquidate the gap. See, now what we have to do is screening వేరే టెస్ట్ ద్వారా చేసి కన్ఫర్మేటరీకి పీసీఆర్కి వెళ్ళాలి. సో ఆ అప్రోచ్లో వీఆర్ ఫాలోయింగ్ నౌ, వీఆర్ అడాప్టింగ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 days. ఈ బ్యాక్లాగ్ అంతా మా కెపాసిటీ ప్రకారం 3 to 4 daysలో విల్ క్లియర్ ద బ్యాక్లాగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.